జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారము. నేను మీ షాడో విలేజ్ తెలుగు ఛానల్ ఎనుబెల్ మండలం బైనగూడెం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి దేవాలయం చూడటానికి వచ్చాను. చాలా పురాతనమైన దేవాలయం ఇది. 100-150 సంవత్సరాల పైన ఇంతకుముందు పాత గుడి ఉండేది. ఈ మధ్యనే ఈ గుడిని పునర్నిర్మాణం చేసి కొత్త గుడి నిర్మించారు. ఈ గుడి కూడా చాలా అందంగా తయారు చేశారు. గుడి చుట్టూరు అందమైన పచ్చని చెట్లు, చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. ఇప్పుడే కొత్త కొత్త రంగులు వేస్తున్నారు. ఎల్లుండి కళ్యాణం ఉంది ఇక్కడ. గుళ్ళోనే పోయి చూసేద్దారండి ఒకసారి. గుడి ప్రాంగణంలో లోనికి వెళ్ళే ముందర మనకి అటుపక్క ఇటుపక్క ద్వారపాలకుల్లాగా ఒక పక్క గరుత్మంతుడు, ఒక పక్క ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉన్నాయి. చాలా అందంగా ఉన్నాయి ఈ రెండు. జై శ్రీరామ్. గుడిలోనికి వెళ్ళి చూసేద్దారండి చిన్నగా. గుడిలోనికి వెళ్ళేటప్పుడు మనకి ఎదురుగా వెంకటేశ్వర నామాలు కనిపిస్తున్నాయి. చాలా అందంగా ఉన్నాయి ఈ నామాలు కూడా. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. చాలా అందంగా తయారు చేసి ఉంచారు విగ్రహాలు. మన లోనకి వెళ్ళగానే ఫస్ట్ మనకి గుడికి ఎదురుగా బలిపీఠం, దాని తర్వాత పెద్ద రాజధ్వజస్తంభం కనిపిస్తుంది మనకి. చాలా అందంగా ఉంది రాజధ్వజస్తంభం కూడా. పుచ్చుకున్న తామర పుష్పం నుంచి బయటకు వచ్చినట్టే ఉంది. బలిపీఠం అంటే చాలా మంది తెలియని వాళ్ళు ఉన్నారు. దాని గురించి కూడా చెప్తాను నేను. శంకు చక్రాలు, నామాలు, గర్భవంతుడు విగ్రహాలు అందంగా చెక్కున్నాయి. గుడిలో ఉన్న దేవతామూర్తులకు నైవేద్యాన్ని సమర్పించిన తర్వాత ఈ బలిపీఠం మీద పశుపక్షాదులకు, అష్టదిక్పాలకులకు నైవేద్యం సమర్పిస్తారు. ఈ బలిపీఠం మీదనే నైవేద్యం పెట్టి ఉంచుతారు. అందుకే దీన్ని బలిపీఠం అన్నారు. గుడి వెనక పోయి చూసేద్దారండి ఒకసారి మనం. చుట్టూరు చాలా అందంగా ఉంది. గోపురం, మండపం, కొబ్బరి చెట్లు. ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారిని పెట్టించారు అనుకుంటా. చాలా అందంగా ఉంది విగ్రహం కూడా. అలంకారం చేయలేదు ఇంకా, బాగు చేస్తున్నారు గుడి అంతా. గుడి పైన గోపురం పైన విగ్రహాలు చూడండి, చాలా అందంగా ఉన్నాయి. చుట్టూరు చూడండి, చాలా అందంగా మెరుస్తూ కనిపిస్తుంది గుడి. ఎండలో తెల్లగా తెల్లదగా మెరుస్తుంది. పచ్చని చెట్లు భలేగా ఉన్నాయి. ఇక్కడ గోదాదేవి అమ్మవారు ఉన్నారు. చాలా అందంగా తయారు చేశారు విగ్రహాలన్నీ. ఆవరణం చాలా విశాలంగా ఉంది. భక్తులు కూడా తిరగటానికి వీలుగా ఉంచారు. గుడి లోపల మనకి పెద్ద ఉసిరి చెట్టు కూడా ఉంది. పూజలు చేస్తున్నారు వీటికి కూడా. చాలా బాగా ఉంది ఉసిరి చెట్టు. చెట్లు చూడండి, చాలా అందంగా పెంచారు గుడి లోపల. ధ్వజస్తంభం 40-50 అడుగుల పైన ఉన్నట్టుంది. చాలా అందంగా చెక్కుంచారు. శంకు చక్రాలు, నామాలు కనిపిస్తున్నాయి మనకి గుడికి ఎదురుగా.
గుడి ఆవరణలో మనకి రామాలయం కూడా ఉంది, చిన్నది కట్టించారు. జై శ్రీరామ్. ఈ రామాలయం విగ్రహాలు కూడా చాలా అందంగా ఉన్నాయి, చాలా బాగా చెక్కారు వీటిని. గుళ్ళోనే పోయి చూసేద్దాం రెండవసారి. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం, బైనగూడెం గ్రామం, పెనుమల మండలం, ఖమ్మం జిల్లా. గుడి లోపలికి వచ్చాను. గుడిలో మనకి అక్కడక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునే మండపాలు ఉన్నాయి, చిన్న చిన్న కొన్ని పెట్టున్నారు. ఉత్సవ విగ్రహాలు ఊరేగించేటప్పుడు పెట్టే గరుత్మంతుడి విగ్రహం ఉంది, పెద్దది, చాలా భారీగా ఉంది ఈ విగ్రహం కూడా. దేవుడిని ఊరేగించే మండపం, సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకునే మండపాలు ఉన్నాయి గుడి లోపల. కొత్తగా పెళ్ళైన వారు కానీ, శుభకార్యాలు చేసుకున్న వారు ఎవరన్నా కానీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునేటప్పుడు ఈ మండపం తీసుకెళ్ళి వ్రతం అయిపోగానే తీసుకొచ్చి మళ్ళీ గుడిలో పెట్టి ఉంచుతారు. దేవుడిని ఊరేగించే మేనా కూడా ఉంది మంచిగా. ఈ గొడుగు చూడండి, చాలా అందంగా ఉంది. గుడి ఆవరణలో రాగానే మనకి పైన సీలింగ్ పైన విచ్చుకున్న తామర పుష్పం ఆకారంలో రంగురంగులుగా భలే అందంగా డిజైన్ చేసి ఉంచారు. మధ్యలో షాండ్లియర్ కూడా బాగా ఉంది. గర్భగుడిలో ఆలయంలో మనకు ఎదురుగా గరుత్మంతుడి విగ్రహం ఒకటి పెట్టించారు. లోపల చాలా అందంగా ఉంది ఈ విగ్రహం కూడా. శ్రీమన్నారాయణ వాహనమైన గరుత్మంతుడు ఉన్నారు లోపల. మండపాలు చాలా ఉన్నాయి లోన, వ్రతం చేసుకునేవి. గుడి బయటకు వచ్చాను నేను మళ్ళీ. గుడి గుడి చుట్టూ చూడండి ఎలా ఉందో. శంకు చక్రాలు, నామాలు, గోపురాలు అందంగా మెరుస్తూ కనిపిస్తున్నాయి ఎండలో. కళ్యాణం రోజు ఉత్సవ విగ్రహాలను ఊరేగించేటప్పుడు వాడే గొడుగు ఇది. గొడుగు పైన చూడండి శంకు చక్రాలు, నామాలు చాలా అందంగా ఉన్నాయి, మెరుస్తూ కనిపిస్తున్నాయి నాకు. గుళ్ళో అయ్యగారు అర్చన చేస్తున్నారు. జై శ్రీమన్నారాయణ. చుట్టూరు చూడండి, గుడి లోపల భలేగా ఉంది. విద్యుత్ దీపాలతో బాగా అలంకరించారు. సోమవారం ఉదయం 9:45 కళ్యాణం జరుగుతుంది. దాని గురించి అయ్యగారు చెబుతున్నారు, వినండి ఒకసారి.
జై శ్రీమన్నారాయణ. మనకు ఎదురుగా కనిపించేది సత్యనారాయణ స్వామి. చాలా అందంగా ఉంది. పురాతనమైన విగ్రహం ఇది. లక్ష్మీదేవి అమ్మవారు గర్భగుడిలో సత్యనారాయణ స్వామి, మరో పక్క గోదాదేవి, ఆల్వాళ్ళ అమ్మవార్లు ఉన్నారు. చాలా అందంగా ఉంది గుడి కూడా. చాలా ప్రశాంతంగా ఉంది గుడి లోపల. అయ్యగారు మంత్రాలు చదువుతూ ఉన్నారు. ఇంకా విద్యుత్ దీపాల వెలుగులో చూడండి, గుడి చాలా అందంగా కనిపిస్తుంది మనకి. దగదగా మెరుస్తూ కనిపిస్తుంది గుడి మొత్తం. గుడి చుట్టూరు తిరిగి చూసేద్దానండి ఒకసారి. తిరణాల కోసం గుడిని చాలా అందంగా రంగులతో, విద్యుత్ దీపాల వెలుగులతో బాగా ముస్తాబు చేశారు. గుడి ప్రాంగణం మొత్తం చాలా కోలాహలంగా ఉంది. గుడి ప్రాంగణంలోని కొబ్బరి చెట్లు, ఉసిరి చెట్లు చాలా అందంగా కనిపిస్తున్నాయి రాత్రి వేళల్లో. భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి అక్కడక్కడ బల్లాలు కూడా వేసించారు. గోపురం చూడండి ఎలా మెరుస్తుందో. శంకు చక్రాలు, నామాలు, ధ్వజస్తంభం చాలా అందంగా కనిపిస్తుంది మనకి. జై శ్రీరామ్. గుడిలోని శ్రీరాముని కూడా అందంగా ముస్తాబు చేశారు. పక్కనే మనకి ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది. జై హనుమాన్.
చాలా అందంగా ఉన్న విగ్రహాలన్నీ. అయ్యగారు ఇంకా మంత్రాలు చదువుతూనే ఉన్నారు. ఓం నమో నారాయణాయ. ధ్వజస్తంభం మీద లతలు అల్లుకున్నట్టు భలే చెక్కారు. గుళ్ళోని బయటకు వచ్చేసాను నేను. శంకు చక్రాలు, నామాలు చాలా అందంగా మెరుస్తూ కనిపిస్తున్నాయి మనకి. విద్యుత్ దీపాల వెలుగులో గుడి మొత్తం చాలా అందంగా మెరుస్తూ కనిపిస్తుంది మనకి. పాత గుడిలోని పారి కూడా చూడండి, 4 జాన్ల పైనే ఉంది. చాలా పెద్ద పారి కూడా. మనకు ఎదురుగా కనిపించేదే సత్యనారాయణ స్వామి దేవాలయం. చాలా అందంగా ముస్తాబు చేశారు. గర్భగుడి పైన, దేవాలయం పైన అక్కడక్కడ స్వామివారి విగ్రహాలన్నీ చెక్కించారు. చాలా అందంగా ఉన్నాయి విగ్రహాలన్నీ. చుట్టూరు ఒకసారి చూసి తిరిగిచ్చేద్దాం రండి. చాలా అందంగా ముస్తాబు చేశారు గుడి మొత్తం. కొబ్బరి చెట్లు గాలికి భలే ఊగుతున్నాయి. ఎదురుగాలి వస్తుంది. గాలి దుమ్ము వాన వచ్చేటట్టుగా అనిపించింది నాకు. గుడి ఆవరణలో బయటకు వచ్చాను. బయట నుంచి వస్తే ఇలా కనిపిస్తుంది మనకి గుడి. చుట్టూరు పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు ఉన్నాయి. గుడి మొత్తం విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు. కళ్యాణం జరుగుతుంది కాబట్టి ఎల్లుండి. రోడ్డు నుంచి గుళ్ళకి వెళ్ళే దారిలో మనకి పెద్ద శంకు చక్రాలు, నామాలు అందంగా కనిపిస్తాయి. బైనగూడెం వాస్తవుడు శ్రీ పామర్తి నాయుడు గారు ఈ దేవాలయాన్ని 1918లో నిర్మించారంట. ఈ గుడికి ఆయన 10 ఎకరాలు విరాళంగా దానం ఇచ్చారంట. ఆయన సమాధిని ఇక్కడ రోడ్డు ఎమ్మట పెట్టించారు. శంకు చక్రాలు చూడండి, చాలా అందంగా మెరుస్తూ కనిపిస్తున్నాయి మనకి. చుట్టూరు చూడండి ఎలా ఉందో. చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది మనకి మెయిన్ రోడ్డు ఎమ్మటే. గుడి ఆవరణలో మనం ఎటు తిరిగి వచ్చినా కానీ ఎక్కడో చోట వెంకటేశ్వర స్వామి నామాలు, శంకు చక్రాలు ఉన్నాయి. గుడి చుట్టూరు కూడా భక్తులు విశాలంగా తిరిగి రావడానికి కూడా ఖాళీ ప్లేస్ చాలా ఉంది. పచ్చని చెట్లు మధ్యలో పెద్ద ధ్వజస్తంభం. చాలా అందంగా కనిపిస్తుంది గుడి. గుడి లోపలికి వచ్చేటప్పుడు నాకు భక్తులు, కార్యకర్తలు కొంతమంది కలిశారు. వాళ్ళు ఏం చెబుతారో వినండి ఒకసారి. ఈ యొక్క ఆలయ నిర్మాణం 1918 పామర్తి నాయుడు గారని ఇక బైనగూడెం గ్రామ వాస్తవ్యులు ఈ యొక్క ఆలయం నిర్మించారు. అదే విధంగా ఆలయానికి 10 ఎకరాల భూమిని స్పాన్సర్గా ఇచ్చి ఉన్నారు. అప్పటి నుంచి ఇలాగ మంచి కార్యక్రమం జరుగుతుంది. కిరణాల పెద్ద ఎత్తుగా జరిగేది. ఓం సత్యదేవాయ నమః.
శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి దేవస్థానం బైనగూడెం పెనుబలి మండలం ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రం. ఈ ఆలయం నిర్మాణం జరిగింది 1918. ఆలయ శిథిలావస్థ చేరుకోవటం వల్ల మళ్ళీ 2014 సంవత్సరంలో జలగం వెంగళరావు గారి తనయుడు జలగం ప్రసాదరావు గారు మాజీ మంత్రివర్యులు ఈ యొక్క ఆలయాన్ని చూసి చొరవ తీసుకొని ఆలయం పునర్నిర్మాణం జరగాలని సంకల్పంతో ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టి 2014 సంవత్సరంలో పునర్నిర్మాణం జరగటం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది. ఈ సందర్భంగా ఈ సంవత్సరం 1900 ఏప్రిల్ 27 తారీఖున స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. దానికి ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే. అందరూ రావాలని కోరుకుంటూ ఆలయ కమిటీ తరపున మరియు గ్రామ పంచాయతీ తరపున మనవి చేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో భారీగా ఎన్నడూ శని విని ఎరగిన విధులతో అన్నదాన కార్యక్రమం, మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. దానికి సహకారం ఇచ్చిన వారు మొండికుంట గ్రామ వాస్తవ్యులు కాపు శ్రీనివాసరావు గారు దంపతులు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అదేవిధంగా కళ్యాణ మహోత్సవంలో భక్తులందరూ పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని స్వీకరించి అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. మనకి రోడ్డు అంటే పెద్ద కళ్యాణ మండపం లాంటి కనిపిస్తుంది. కళ్యాణ మండపం లోపల మనకి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునే విధంగా దంపతుల విగ్రహాలు అందంగా చెక్కించారు. చాలా బాగున్నాయి విగ్రహాలు కూడా. వ్రతం ఎలా చేసుకోవాలో కూడా వివరించే విధంగా ఉంది ఇక్కడ. 1918లో ఈ గుడి నిర్మాణం జరిగింది. చాలా వరకు శిథిలావస్థ చేరటం వల్ల భక్తులు దాతలు విరాళాలతో మళ్ళా 2014లో ఈ గుడిని పునర్నిర్మాణం చేశారు. చాలా అందంగా తీర్చిదిద్దారు. ఇది కూడా కళ్యాణం రోజు భక్తులంతా విరిగా వస్తారు. ఈ మొత్తం ఆట వస్తువులు, మిఠాయి కొట్లు, అందమైన రంగురంగుల విద్యుత్ దీపాల వెలుగుల్లో మనకి గుడి చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఇందిరాగాంధీ హయాంలో ఉభయ తెలుగు రాష్ట్రాలకి ముఖ్యమంత్రిగా చేసిన శ్రీ జలగం వెంకటరావు గారి సొంత ఊరు ఇదే, బైనగూడెం. ఈ ఊర్లోనే ఈ గుడి ఉండటం కూడా విశేషం. చుట్టూరు చూడండి, గుడి చుట్టూరు కొబ్బరి చెట్లు ఎలా ఉన్నాయో భలే అందంగా కనిపిస్తుంది గుడి చుట్టూరు మనం చూస్తుంటే. మా చిన్నప్పుడు ఈ గుడిలో తిరునాళ్ళు కానీ, సత్యనారాయణ స్వామి కళ్యాణం కానీ, హోలీ పండుగ రోజు జరిగేది. కొత్తగా నిర్మించిన తర్వాత అన్నవరంలో సత్యనారాయణ స్వామి గుడిలో ఎప్పుడు జరిగిద్దో అప్పుడు ఇక్కడ కూడా చేస్తున్నారు. అందుకే ఇప్పుడు కళ్యాణం చేస్తున్నారు. కళ్యాణం రోజు పెద్ద తిరునాళ్ళు జరుగుతుంది ఇక్కడ. మా చిన్నప్పుడు నడుచుకుంటూ వచ్చి చూసి వెళ్ళేది మేము. 8 కిలోమీటర్లు. చాలా అందంగా ఉంటుంది గుడి. పాత గుడి చాలా ఇంకా అందంగా ఉంది. ఈ సంవత్సరం స్వామివారి కళ్యాణం రోజు అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. భక్తులందరూ విరివిగా వచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించి దేవుని కృపకు పాత్రులు కాగలరని కోరుకుంటున్నాను. గుడి వెనక వైపుకి వచ్చాను నేను. చాలా అందంగా ఉంది గుడి. బొమ్మల కొట్లు, మిఠాయి కొట్లు పెట్టడానికి మొత్తం బాగు చేశారు. ఇది మొత్తం గ్రౌండ్ మొత్తం ఇప్పుడే కొట్లు వేస్తున్నారు. టెంట్లు, డేరాలు వేస్తున్నారు. రాత్రి వేళల్లో చాలా అందంగా ఉంది గుడి. ఈ మొత్తం కొట్లు పెడతారు. ఇప్పుడే కొట్లు పెట్టడానికి మొత్తం తయారు చేసుకుంటున్నారు. ఆటోల్లో వచ్చి సామాన్లు దింపుకుంటున్నారు జనాలు. ఈ గుడి విశేషాలను, గుడి చరిత్రను తెలిపిన భక్తులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. నా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని వస్తున్నాను. ధన్యవాదములు. జై శ్రీమన్నారాయణ.
జై జై శ్రీమన్నారాయణ.